హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం పాస్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గూగుల్ కంపెనీ గురించి ఎవరికీ తెలియని 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గూగుల్ కంపెనీ అసలు పేరు ఏంటో చెప్పబోతున్నాను. అలాగే గూగుల్ కంపెనీ ప్రస్తుతం ఈ పొజిషన్కి చేరుకోవడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడిందో కూడా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, మీకు ఇది తెలుసా? గూగుల్ కంపెనీ తన మొట్టమొదటి కంప్యూటర్ దేనితో చేసిందో? ఫ్రెండ్స్, ఆ కంప్యూటర్ ప్లాస్టిక్తో కానీ ఏదైనా మెటల్తో కానీ తయారు చేయబడలేదు. ఆ కంప్యూటర్ అనేది వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకునే లోగో బ్రిక్స్తో తయారు చేశారు. కావాలంటే ఒకసారి ఈ ఇమేజ్ని చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, మనకు ఈ విషయం తెలిసిందే కదా, పెద్ద పెద్ద కంపెనీస్లో, ఎంఎన్సీస్లో, వాటి గార్డెన్స్లో, పార్క్స్లో, లాన్స్లో కానీ ట్రీస్ని ఒక షేప్లో కట్ చేయడానికి పెద్ద పెద్ద మిషన్స్ అనేవి వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ గూగుల్ కంపెనీకి వస్తే గూగుల్ కంపెనీ అనేది అలాంటి మిషన్స్ ఏమీ వాడదు. వాళ్ళు కేవలం ఆ కంపెనీ ట్రీస్ కట్ చేయడానికి బోర్డ్స్ అనేవి వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, గూగుల్ కంపెనీలో పనిచేసే ఎవరైనా కానీ చనిపోతే గూగుల్ కంపెనీ అనేది చనిపోయిన అతని ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే 10 ఏళ్ల వరకు ఆ చనిపోయిన అతని శాలరీలో 50% ఆ ఫ్యామిలీకే ఇచ్చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మనందరికీ నాసా తెలుసు కదా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అది ఎందుకు అడుగుతున్నానంటే ఈ ఫ్యాక్ట్ నాసాకు గూగుల్కు సంబంధించిన ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఇంతకీ ఫ్యాక్ట్ ఏంటంటే నాసాలో కేవలం గూగుల్ కంపెనీ సీఈఓస్కి మాత్రమే స్పెషల్గా రన్వేస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి ఆలోచించండి, గూగుల్ కంపెనీ అనేది ఎంత గొప్ప కంపెనీయో. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, గూగుల్ కంపెనీ అనేది 1999వ సంవత్సరంలో బాగా నష్టాల్లో ఉన్నప్పుడు ఆన్లైన్ కంపెనీ అయిన ఎగ్జైట్ కంపెనీకి కేవలం $1 మిలియన్ అమ్ముదామనుకుంది. కానీ ఎగ్జైట్ కంపెనీ సీఈఓ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకు గూగుల్ కంపెనీ అనేది ఈ స్టేజ్లో ఉంది. ప్రస్తుతం గూగుల్ కంపెనీ వాల్యూ $300 బిలియన్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, మనందరికీ గూగుల్ పేజ్ గురించి తెలుసు కదా. అలాగే మీకు గూగుల్ మిర్రర్ అనే పేజ్ ఒకటి ఉంది. దీని గురించి తెలుసా? ఫ్రెండ్స్, ఇదేంటంటే గూగుల్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ఉన్న ప్రతి ఇమేజ్ అనేది మిర్రర్ ఇమేజెస్లా కనపడతాయి. ఇది వాళ్ళు కేవలం ఫన్ కోసం తయారు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మీకు గూగుల్ కంపెనీ అసలు పేరు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ ఫ్యాక్ట్ అలాగే నెక్స్ట్ ఫ్యాక్ట్ జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, గూగుల్ కంపెనీ స్టార్ట్ అవ్వకముందు ఈ ప్రాజెక్ట్ పేరు బ్యాక్రబ్. ఈ పేరుని ఎవరు ఇష్టపడకపోవడంతో దీనికి గూగుల్ అని పేరుని మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, గూగుల్ కంపెనీ వాళ్ళు బ్యాక్రబ్ అనే పేరుని మార్చాలనుకున్నారు. అయితే వాళ్ళు పెట్టాలనుకున్న పేరు గూగుల్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గూగుల్ స్పెల్లింగ్ కరెక్ట్ కాదు. వాళ్ళు పెట్టాలనుకున్న గూగుల్ స్పెల్లింగ్ అసలు వేరే. కావని ఒక డిజైనర్ ఆ వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ కంపెనీ పేరు గూగుల్ అని మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఆగస్ట్ 16, 2013లో గూగుల్ కంపెనీ సర్వర్స్ డౌన్ అవ్వడంతో 5 మినిట్స్ గూగుల్ కంపెనీ పనిచేయడం ఆగిపోయింది. అలా ఆగిపోవడం వల్ల ఆ 5 మినిట్స్లో గ్లోబల్ ఇంటర్నెట్ యూసేజ్ అనేది 40% తగ్గిపోయింది. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి గూగుల్ కంపెనీ ఎంత యూస్ఫుల్లో అందరికీ ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, గూగుల్ కంపెనీ యొక్క మెయిన్ వెబ్ పేజ్ ప్రస్తుతం 80 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. ఎందుకంటే గూగుల్ కంపెనీ ఇలా అనుకుంటుంది, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ కంపెనీ అనేది రీచ్ అవ్వాలి అని. అందుకే గూగుల్ కంపెనీ వెబ్ పేజ్ని 80 లాంగ్వేజెస్లో డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీకు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలని ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ప్లే స్టోర్లో వచ్చిన కొత్త యాప్స్ గురించి అప్డేట్స్ కానీ, లేదంటే ఆల్రెడీ ఉన్న యాప్స్ ఎలా యూజ్ చేయాలో కానీ ఏమన్నా తెలుసుకోవాలంటే ఆండ్రాయిడ్ యాప్ గురు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కొడితే వాళ్ళ లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయి. ఆ ఛానల్ యొక్క లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి.